కనబడి వందల కోట్లు సంపాదించారు, వేల కోట్లు ఉన్న జీవన్ రెడ్డి దగ్గర ఆస్తులు అంటారు. ఉంటే నేను చెప్తా కదా, నా అఫిడవిట్లో చెప్తా కదా భరత్ గారు, చెక్ మై అఫిడవిట్. ఎంత మీ అఫిడవిట్? నా అఫిడవిట్లో ఏముందో కదా ఉంది, నీకు కావాలంటే ప్రింట్అవుట్ తీసి ఇస్తా. నేను చెప్పను ఇక అఫిడవిట్లో ఏముందో నేను మెన్షన్ చేసిన. ఒకవేళ తప్పు మెన్షన్ చేస్తే ల్యాండ్ గ్రాబరు చాలా ఆర్టీసీ ఆస్తులను ఆక్రమించారు. 2012లోనే ఆర్టీసీ కాంప్లెక్స్ కాంగ్రెస్ హయాంలో అగ్రిమెంట్ ఉంది, అది కూడా మీకు కావాలంటే అగ్రిమెంట్ కాపీ కూడా మీకు ఇస్తా. 2012లో ఏ ప్రభుత్వం ఉంది, మీరు జర్నలిస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలోనే అప్పుడు అగ్రిమెంట్ అయింది. అది మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాలే, కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత కాలే. దాని అగ్రిమెంట్ డేట్ ఉంది, అగ్రిమెంట్ పత్రాలు ఉన్నాయి. నీకు ఇదే ఇంటర్వ్యూలో మొత్తం చూపించిన. డిఫాల్ట్ డిఫాల్ట్ అయినామని చెప్పి వాళ్ళు అంటారు, కేసు ఏందో తెలియదు. దెర్ ఇస్ ఎ డిస్ప్యూట్. వాళ్ళు ఏదైతే జిఎస్టీ వాళ్ళు వాళ్ళు కట్టకుండా మమ్మల్ని క్లెయిమ్ చేస్తే మీరు కట్టలేరు కదా, నేను ఇన్పుట్ తీసుకుంటా, నేను చెయ్యనని చెప్పాను. ఆ డిస్ప్యూట్ని వెంటనే మా ప్రభుత్వం పోయిన తర్వాత ఓడిపోయిన వెంటనే ప్రతిపక్షాలు దాన్ని బలవంతంగా టీవీలలో యూట్యూబ్ ఛానళ్ళలో వేయించారు. ఒక కక్షతో, ఒక రాజకీయ కక్షతో చేశారు. నేను హైకోర్టు పోయిన రిట్ పిటిషన్లో ఆర్డర్ తీసుకున్న, ఆర్డర్ ప్రకారం ఫాలో అవుతున్నాం. మ్యాటర్ అండర్ సబ్జుడిస్ ఉంది కాబట్టి మనం టీవీలో మాట్లాడుకో. ఏముంది ఆర్డర్ ఇచ్చేసాం, ఏముందో అది. ఆర్టీసీ సమ్మెప్పుడు కూడా మిమ్మల్ని సమ్మెప్పుడు కాదు, మేము ఆక్రమించలేదు. సారీ, వాళ్ళు ఏమనలే. వాళ్ళు డిఫాల్ట్ ఉన్నారు, కట్టలేదు అన్నారు. కట్టది ఏదైతుందో జిఎస్టీది ఏదైతే విషయం ఉందో ఆ జిఎస్టీ విషయాలు దాన్ని అంతా ఇక్కడ క్లెయిమ్లో పెట్టినాం. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినాం, దాని ప్రకారం ఫాలో అవుతున్నాం. జడ్జి ఏ విషయం చెప్తే ఆ విషయాన్ని ఫాలో అవుతున్నాం. దాంట్లో మేము డిఫాల్ట్ లేదు, దాంట్లో విధి విధానాల్లో తప్పిదాలు మేము తప్పిదం పట్టుకున్నాం. వాళ్ళు వాళ్ళే కరెక్ట్ అన్నారు, మేమే కరెక్ట్ అన్నాం. ఇద్దరం కలిసి జడ్జి దగ్గరికి పోయినాం. జడ్జిలో ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ ప్రకారం జీవన్ రెడ్డి ఓటమికి సొంత పార్టీ నేతలు కూడా కొద్దిమంది వెన్నుపోటు పొడిచారంటే రాజకీయాలు అవన్నీ ఉంటాయి కదండి. మీ జడ్పీ చైర్మన్ మీకు ఎందుకు కాంగ్రెస్ కుమ్ములాటలు ఉన్నాయా అండి? అట్లనే మా పార్టీలో కూడా కొంతమంది ఉంటారు, డిసిప్లిన్ పార్టీ కదా. ఇప్పుడు మేమేమంటాం అంటే కొంతమంది చేస్తారు. మనం బాగా ఫాస్ట్గా ఉన్నాం, బాగా ముందర కురుగుతున్నాం. 2 సార్లు గెలిచాడు, 3ఓసారి గెలిస్తే ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్తాడు, మంత్రి అవుతాడు, వీడు మంత్రి కావద్దు, గెలవద్దు అని చెప్పి కొంతమంది. కేసీఆర్ కేటీఆర్ ఎందుకు మంత్రి కాలేదు? వేరే వాళ్ళకి సరే, ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డికి వచ్చింది, ప్రశాంత్ రెడ్డికి వచ్చింది, జీవన్ రెడ్డికి ఎందుకు రాలేదు? వాళ్ళు సీనియర్లు కదా. నాకు 45 ఏళ్ళే అప్పటికి. ఫస్ట్ గెలిచింది 39 సంవత్సరాలకే, 2ఓసారి గెలిచింది 44 సంవత్సరాలకే, కాబట్టి 43 సంవత్సరాలకే. కాబట్టి నా వయసులో చిన్నోని. పోచారం చాలా సీనియర్, ప్రశాంత్ రెడ్డి గారు కూడా సీనియర్, పార్టీలో సీనియర్ కాదు, నాకంటే వయసులో సీనియర్. కాబట్టి ముఖ్యమంత్రి గారు మా బాస్ కేసీఆర్ కదా, మేము ఎప్పుడు కూడా మా బాస్ దగ్గర ఆయన ఏంటంటే ఈజ్ మై గాడ్ ఫాదర్, మాకు దేవుడితో సమానం. పియూసీ చైర్మన్ ఇచ్చారు, జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు. అంతే, అన్నిటికంటే ఎక్కువ ప్రతినిత్యం నేను సీఎం గారితోనే ఉంటుంటాను కదా. నాకు కావాల్సిన అభివృద్ధి అంతా చేశారు కదా. కాబట్టి మా బాసే ఫైనల్ అనుకునేది. మేము బాస్కి ఇట్లా ఎప్పుడు ఎదురుండి నాకు ఇది కావాలని అడగలే. ఆయన ఇచ్చింది ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే 2ఓసారి అయినా, పియూసీ చైర్మన్ అయినా, అసెంబ్లీలో ఛాంబర్ ఇచ్చిన, మినిస్టర్ క్వార్టర్లో క్వార్టర్ ఇచ్చిన, అది ముఖ్యమంత్రి గారు యొక్క దయ వల్ల మాకు వచ్చింది. అందుకోసం మేము చాలాసార్లు మీతో కూడా చెప్తా, బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ డై ఫర్ మై బాస్, ఫర్ కేసీఆర్ అని చెప్పి చెప్తా. ఎందుకు చెప్తాను, చాలామంది అన్నారు